హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇది మా వైట్ దానిమ్మ చెట్టు అనమాట. బయట ఉంటుంది, అందరూ కాయలు కోసేసుకుంటూనే ఉంటారు. బయట చిన్న చిన్న పిందులే, ఇంకా లోపటికున్నవి ముళ్ళ చాటునున్నవి మేము కోస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ పెద్దగా అయిపోయాయి, ఎవరికి కనిపించలేదేమో. ఇంకా మా హస్బెండ్ ఎక్కి కోస్తున్నాడు అనమాట. 3 కాయలు అయితే వచ్చాయి. ఇటు పక్క 2 కాయలు ఉన్నాయి, లోపట ఒక కాయ ఉందన్నమాట. 3 కాయలు వచ్చాయి. పెద్దగా ఇంత పెద్దగా అయింది. అసలు ఈ కలర్ వచ్చేదా కొంచెం లోపట్టుకున్నాయి కాబట్టి ఉన్నాయి, అందరు తీసుకుపోతారు. బయట ఉంటే తీసుకొని పోతూనే ఉంటాం. ఈ లోపట్టుకున్నాయి, ఇంకెవరికంట పడక ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఉంది, చిన్న నెక్స్ట్ ఉంది. దాంట్లో గుడ్లు పెట్టినండి మొన్న ఉన్నాయి. చిన్న హార్వెస్ట్ దానిమ్మకాయలు, వైట్ దానిమ్మ. లోపల కొంచెం పింక్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పింక్ కలర్ లైటిష్గా ఉంటుంది, బాగుంటాయి. దానిమ్మ ఇంటికి తెచ్చిన తర్వాత కట్ చేశాను. లోపల చూడండి ఎలా ఉందో, మొత్తం డార్క్ రెడ్గా ఉండదు. ఇది మొత్తం పండిన కాయ అన్నమాట. సో ఇది ఎల్లోగా అయింది కదా, లోపల ఇలా పింక్ కలర్లో ఉంటాయి. ఇంకా లైట్ పింక్ ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, అలా కూడా ఉంటాయి. అవి కూడా పండినవి అనమాట. బయట నుండి చూస్తే అర్థం కాదు ఇది పండిందో లేదో అని. పెద్ద కాయంది కదా, ఇప్పుడే కట్ చేసాము. ఇలా ఉంటుందన్నమాట లోపల. ఇది వచ్చేసి దేవుడికి పెడదామని తీసుకున్నా. పూలు అయితే పూస్తున్నాయి. దీని పేరేంటో నాకు తెలీదు కరెక్ట్గా. భలే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. కొన్ని మొక్కలు కొనేటప్పుడు దేవుడికి పెట్టచ్చు మేడం, తీసుకెళ్ళండి అన్నాడు నర్సరీలో. ఇంకా తీసుకున్నా. ఇంకా ఇవాళ తీసుకొస్తాను నర్సరీకి వెళ్ళి కొన్ని చామంతి మొక్కలన్నీ. 2 రకాలే ఉన్నాయి నా దగ్గర చామంతి అయితే. సీజన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ కటింగ్ చేసి మళ్ళీ వేరే వాటిలో నాటాలి. ఈ చామంతి అయితే ఇప్పుడే పూస్తుంది. భలే ఉన్నాయి చిట్టి చిట్టిగా, కలర్ బాగుంది. షార్ట్ వీడియో పెట్టాను, చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలామంది లైక్ చేస్తున్నారు, బాగున్నాయి అంటున్నారు. ఈ చామంతి అది రీసెంట్గా షార్ట్ ఒకటి పెట్టాను అనమాట. అన్ని మొగ్గలు ఉన్నాయి, పూలు అయితే చిట్టి చిట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. కలర్ కూడా చూడడానికి నిండుగా ఉంది. ఇక్కడ ఇంకా వస్తాయి, వీటి కటింగ్స్ తీసి మళ్ళీ ఇంకా ఒక 5-6 ముక్కలైనా చేద్దాము. కొంచెం పూలు ఉన్నాయి కదా అని కటింగ్స్ తీయబుద్ధి కావట్లే, అలానే పెట్టేశాను. కొంచెం పూలు తగ్గాక ఇంకా కటింగ్స్ చేసి ఒక 5-6 ముక్కలన్నా చేస్తాను ఈ మంత్లో. ఇది వచ్చేసి లిల్లీ అన్నమాట. భలే పూసాయి. ఒకటి వాడిపోయింది, కొయ్య బుద్ధి కాలేదు, అలానే ఉంచేసాను. ఇంకా వస్తాయి, వర్షాకాలం కదా చాలా వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే గుత్తులు గుత్తులు కాసాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇంకో లిల్లీ చూపిస్తాను. ఇవి కూడా వర్షాలకి చాలా మొక్కలు ఉండేవి, ఎండాకాలం పోయాయి. కాకపోతే దుంపలు ఉంటాయి కదా, అవి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట లోపటి నుండి మొలకలు. ఇందులో కూడా అంతే, సేమ్ సిచ్యువేషన్, మొలకలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇదైతే ఇవాళ ఫ్లవర్ కాసి, ఇది కూడా ఎల్లోగా ఉంది, భలే ఉంది. ఇంకా వస్తాయి, ఇంకో 2-3 డేస్లో. మొత్తం వర్షాలు పడి ఆగాయి కదా ఇప్పుడే, ఇంకా అన్ని చిన్న చిన్న మొలకలు వస్తాయి. దుంపలు అన్నీ అలానే ఉంచుతాను, తీసేయను. ఇందులో కూడా పూలు వస్తాయి ఇంకొక 1 వీక్లో. ఇదొక ఫ్లవర్ గార్డెన్. ఇంకో సైడ్ చూపిస్తాను. ఇది మే చెట్టు అన్నమాట. ఈ చెట్టు చాలా ఏళ్ళది, ఒక 10 ఇయర్స్ పైన, 14 ఇయర్స్ పైన అన్నమాట. ఈ చెట్టు చచ్చిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఫ్లవర్స్ మటుకు మే నెలలోనే పూస్తుంది. మే చెట్టు మీకు ఈసారి మేలో ఫ్లవర్స్ వచ్చినప్పుడు చూపిస్తాను.
మా బాబు బర్త్డే ఖచ్చితంగా పువ్వు పూస్తుంది. వాడు పూయలేదంటే అలానే పూసిందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మే 10 కల్లా ఫ్లవర్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కటే వచ్చేది ఫస్ట్లో, ఇప్పుడైతే గుత్తులుగా వస్తున్నాయి మే ఫ్లవర్స్ అయితే. కొమ్మలు పెరిగాయనేమో. ఇంకా ఇది కూడా మేలో చూపిస్తాను మీకు. దీని పోషణ అయితే తీసుకుంటూ ఉండాలి, చనిపోయినా కూడా. ఇది మామిడి చెట్టు, రీసెంట్గా మా చిన్నోడు పెట్టాడు. పాట్లోనే పెంచుదాం అనుకుంటున్నాం. ఇంకా అంతా పాట్ మిక్సింగ్ అంతా కలిపేసి పెట్టామన్నమాట. సైడు పుదీనా పెట్టాను. నిన్నటి వరకు భారీ వర్షాలు అనమాట. ఇంకా కొంచెం చిగుర్లు అయితే వచ్చాయి, అంటుకున్నాయి. ఇంకా పెట్టాలి, ఇంకో 4-5 కుండీల్లో పెట్టాలి. ఇంటి దగ్గర పెట్టాలి, ఆఫీస్లో పెట్టాలి. ఇదైతే గోంగూర కూడా కొంచెం వచ్చినట్టే అనిపించింది, కానీ మళ్ళీ అల్లాడబడ్డాయి. చూడాలి, ఇంకా ఇవి రాకపోతే విత్తనాలు వేసాను, అవి కూడా పెడతాను. ఈ రెండు ఎలా ఉంటాయో ఇంకొక 1 వీక్లో అర్థమవుతుంది. ఇది కరివేపాకు, ఇది డైరెక్ట్ నర్సరీ నుండి తెచ్చి రీపాట్ చేశాను. ఇంకొక సపోర్ట్ కూడా ఇచ్చాను, ఇది వాలిపోతుంటే. ఇంకా పైన కొమ్మని కొంచెం తీసేసాను అనమాట. ఇంకా చిగుర్లు కొత్తవి వస్తాయి, అలానే ఉంది. ఒక 10 days అయినా ఇంకా కొంచెం తీసేసాను. చూడాలి కొత్త ఆకులు వస్తాయేమో దీనికి కూడా. రుద్రాక్ష చెట్టు అయితే షాప్సీలో తెప్పించాను, బాగానే ఉంది. పెట్టి కూడా ఒక 10 days అలా అవుతుంది. ఇంకా బాగానే వచ్చింది, ఆకులన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. నెక్స్ట్ కొంచెం పెద్దగా అయితే బయట పెట్టాలా, మళ్ళీ పెద్ద పాట్ చేయాలా ఆలోచిస్తాను. ఇంకొంచెం ఇంత సైజ్ వస్తే మళ్ళీ రీపాట్ చేద్దాం. మొన్న ఆలుగడ్డలు వేసాము, పెద్దగా అయిపోయినాయి. మళ్ళీ దీంట్లో మట్టి నింపుతూ ఉండాలి. ఆలుగడ్డలకి ఏంటంటే ఒకటేసారి మట్టి నింపకూడదు. ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం మట్టి పోయాలి. ఇవి ఆకులు వచ్చి పెద్దగా అయిన తర్వాత ఇంకొంచెం పోయాలి. అలా వేస్తూ కుండీకి ఇక్కడ వరకు తెచ్చుకోవాలి మనం, వాటర్ పోసేంత లెవెల్ వరకు. ఇలా చేస్తే కుండీ నిండా ఆలుగడ్డలు వస్తాయి అన్నమాట. అది ఆలుగడ్డ టెక్నిక్. ఆ రోజు అయితే బాగా వర్షం పడుతుంది. నేను మొలకలు పెడదామని తెచ్చిన రోజు అయితే ఇంకా టైం లేక చిన్న కుండీలో పెట్టేసా, పాట్ కూడా లేదు. ఇంకా చూడాలి. చామగడ్డ అయితే పెట్టాను, ఎప్పుడు ఫాస్ట్గా వచ్చేసేది, వర్షాల కారణంగా ఏమో ఈసారి అయితే చాలా లేట్గా వస్తుంది. చామదుంపలు అన్నీ కూడా ఇంకొంచెం మట్టి వేయాలి. పేర్లు బయటకు వచ్చినాయి, ఈరోజే చూశాను. ఇవి కూడా కొంచెం మట్టి వేసి మళ్ళీ కంపోస్ట్, కోకోపీట్ అన్నీ కలిపి మిక్సింగ్ చేసి వేస్తాను కొంచెం పెద్దగా అయిన తర్వాత. ఇందులో అయితే ఇంకా రాలేదు, పిచ్చి మొక్కలు ఏవో వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఇవైతే ఇలా ఉన్నాయి. ఇంకా చాలా మొక్కలు వేయాలి ఈ సీజన్లోనే. ఇవాళ నర్సరీకి కూడా వెళ్ళాలన్నమాట, అది కూడా చూపిస్తాను. నర్సరీ నుండి ఏమేమి తెచ్చాను ఏంటి అనేది. జామ చెట్టు ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తా. మొన్న రీపాట్ చేశాను కదా జామ చెట్టు, అదే. దీని వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటాను, అప్లోడ్ చేస్తాను. రీపాట్ చేశాను అన్నమాట. బాగానే కొత్త చిగుర్లు అన్నీ వచ్చేసాయి. ఇది కుండీ జామ అన్నమాట, బయట పెట్టేది కాదు. అన్ని కుండీల్లోవే కొనుక్కుంటున్నాను, ఎక్కువ బయట ప్లేస్ లేదు కదా అందుకని. ఇవైతే కొత్తిమీర వేసాను, ఇంకో కుండీలో వేస్తే పిల్లి పాడు చేసేసింది. ఈ కుండీలో అయితే బాగా వచ్చింది. కొన్ని వర్షాలకి ఇలా వాలిపోయినాయి. పక్కగా పెట్టాను, పక్కన పెడితే ఏం చేసిందంటే ఆ కుండీని పిల్లి పాడు చేసేసరికి మళ్ళీ తెచ్చి ఇవతల పక్క పెట్టాను. కొన్ని అయితే వాడినాయి, మళ్ళీ వచ్చేస్తేలేండి. సో ఈ రోజుకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. మిరప చెట్టు అయితే బాగా కాస్తుంది. సో ఈ రోజుకైతే వీడియో ఇదే. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే నర్సరీ నుండి ఏవేవి మొక్కలు తెచ్చానో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి గార్డెన్ వీడియోస్ అన్నీ మీరు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు చూసేయచ్చు అనమాట. ఇంకా పాట్ మిక్సింగ్ అన్ని వీడియోలు, బోన్సాయి పాట్ మిక్సింగ్ వీడియో అన్నీ కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నేను ప్లేలిస్ట్లో పెడతాను గార్డెన్ వీడియోస్ అని, చూడండి ఓపెన్ చేసి. అన్ని రకాల గార్డెనింగ్ వీడియోస్ అయితే అందులో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.